అండ్ అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ప్రజెంట్ మనకి ఏంటంటే N8 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ అయితే కట్టబోతున్నారు. ఆ బ్రిడ్జ్కి సంబంధించిన ఫైల్ టెస్ట్ అయితే జరుగుతుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ ఆ టెస్ట్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. చూస్తున్నారు కదండి, అక్కడి నుంచి అయితే మనకు కాలువ అయితే వస్తుంది. ఈ కాలువ ఉన్న చోటంతా మనకు బ్రిడ్జెస్ అయితే కడుతున్నారండి. సో అది SRM కాలేజీ, ఇటు పక్క వచ్చేసి మనకు అమృత యూనివర్సిటీ. ఈ రెండింటి మధ్యలో అయితే మనకు N8 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి వర్క్ అయితే ఫైల్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో అక్కడ చూస్తున్నారు కదా మిషన్లో, ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి అయితే ఉంది. యువతలు కట్టిన ఒకటి అవతల కట్టిన ఒకటి, రెండు సైడ్లు అయితే మనకు ఈ ఫైల్ టెస్ట్ అయితే చేస్తున్నారు. మిడిల్లో మనకు అప్పట్లో ఆ పిల్లర్ వేసేదానికి అయితే ఐరన్ రాడ్స్ అయితే పెట్టినారనమాట. ప్రజెంట్ ఆ ఐరన్ రాడ్స్ అన్ని రిమూవ్ చేసేస్తారనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే వాటర్లోనే ఉంటుంది, తుప్పు కూడా గట్టిగా పట్టిపోయి ఉంటుంది కాబట్టి తీసేస్తారు మొత్తం అందులో నుంచి అయితే. ఇదంతా ఇక్కడ మనకు అవన్నీ సిమెంట్ దిమ్మలండి, అవి డ్రైనేజ్ కోసం అది యూజ్ చేస్తారు. ప్రజెంట్ అక్కడ మనకు వైర్స్, పవర్కి సంబంధించిన వైర్స్ వేయడానికి అయితే పెద్ద పెద్ద ఐరన్ స్తంభాలు అయితే నిర్మించున్నారు. సో మీకు దగ్గరికి అయితే చూపిస్తున్నాను ఎలా వేస్తున్నారు ఏంటి పైల్ అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మనకి ఏంటంటే ఈ N8 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి NCC వాళ్ళు అయితే చేస్తున్నారండి. సో ప్రజెంట్ మనకి ఏంటంటే అమరావతిలో ప్రతి దగ్గర కూడా పనులు అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఒక 10 డేస్ బ్యాక్ నుంచి అయితే అన్ని కంపెనీలు కూడా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసినాయండి. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచేశారు. మనకు దీనికి ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా అయితే చేసి పెట్టుకోన్నారు. అలాగే మనకు N8, N7, N9 అలాగే మనకు ఇవన్నీ కూడా మనకు ఈ బ్రిడ్జెస్ అయితే వస్తున్నాయండి. మీకు ప్రీవియస్ వీడియోలో N7 రోడ్ గురించి అయితే అప్డేట్ ఇచ్చాను, ఎండ్ కార్డ్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి. ప్రజెంట్ మనకు ఇక్కడ మనకు ఐరన్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా పైపులు, ఇవన్నీ కూడా మనకు ఫైల్ టెస్ట్కి అయితే యూజ్ చేస్తారండి. అలాగే మనకు అతను క్లీన్ చేస్తున్నాడు కదా, బురదనంతా దాని నుంచి అయితే క్లీన్ చేస్తున్నాడు, అది కూడా మనకు ఫైల్ టెస్ట్కి అయితే యూజ్ చేస్తారు. మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాడు, బురదనంతా అటుగా పోయిన మొత్తం తీస్తున్నాడు నీట్గా అయితే. చూడండి, ప్రజెంట్ మనకు ఫైల్ టెస్ట్ అవతల ఒడ్డున యువతల ఒడ్డున రెండు వైపులో కూడా మనకు ఫైల్ టెస్ట్ అయితే నిర్మిస్తున్నారండి. దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఎంత పెద్దది అవన్నీ అదంతా కూడా భూమిలోకి తీస్తారండి. ఆ ఐరన్ స్తంభంలాగా ఉంది కదా, అదంతా కూడా భూమిలోకి అయితే తీస్తారు ఈ ఫైల్ టెస్ట్ కోసం కదా. ఒక పైప్ అయితే కింద దించినారు, ఇంకో పైప్ దానికి అటాచ్ చేసి మధ్యలో అది పోస్తున్నారండి జాయింట్కి అయితే. దాన్ని మొత్తం మళ్ళీ వదిలి భూమిలోకి మళ్ళీ ఇంకోటి అయితే మళ్ళీ అటాచ్ చేస్తారు. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. సో అటు సైడ్ కూడా మొత్తం ఫైల్ టెస్ట్ అయితే జరుగుతుంది. అవతల వదిన మిడ్లో చూడండి, ఐరన్లతో అయితే ఆల్రెడీ అప్పుడు వేసున్నారు. తర్వాత ఆ పైప్ అక్కడ పక్కన ఉంది కదా, ఆ పైప్ తీసి మళ్ళీ దీనికి జాయింట్ అయితే చేస్తారండి. అదంతా దించిన తర్వాత మొత్తం చూడండి నీట్గా దించుతున్నారు. వాళ్ళకి కావాల్సింది దించుకొని అదైతే వేస్తారండి ఐరన్ని, ఎందుకంటే అడ్డు జారకుండా. మళ్ళీ ఇంకో పైప్ లింక్ చేస్తారు కదా, అక్కడి నుంచి అయితే మెల్లగా వదులుకుంటారు. సో ఇక్కడ ఆపుకొని మళ్ళీ ఇంకో పైప్ తీసుకుని వచ్చి అయితే అక్కడ జాయింట్ చేస్తారనమాట. మళ్ళీ ప్రజెంట్ ఇది చెప్పాలంటే ఒక రకంగా పునాది అనే చెప్పుకోవచ్చు అండి. అలాగే మనకు అసెంబ్లీకి సంబంధించిన ఫైల్ టెస్ట్ జరుగుతుంది. అలాగే మనకు హైకోర్టు దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడైతే మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్ 3-4 కూడా మనకు NCC వాళ్ళే కడుతున్నారండి. సారీ, ఐకానిక్ టవర్ 5 NCC వాళ్ళు అయితే కడుతున్నారండి. ఇది కూడా మనకు NCC వాళ్ళే చేస్తున్నారు N8 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే. మొత్తం ఈ పైప్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఏమాత్రం కూడా అది చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలి, ఎందుకంటే పైప్స్ కదా, అవి పైకి ఎత్తేటప్పుడు ఎలాగైతే అలా పోకుండా కింద అయితే తాడు కట్టుకొని గట్టిగా పట్టుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం నెమ్మదిస్తుంది అక్కడైతే. మొత్తం ఇప్పుడు దానికి జాయింట్ చేసి అయితే అలాగే మళ్ళీ భూమిలోకి అయితే వదులుతారండి. ఆ రెండు పైపులకి అయితే ఇప్పుడు జాయింట్ చేస్తారు, ఇందా చేస్తారు కదా, ఆ విధంగా అయితే జాయిన్ చేస్తారు. సరే కదండి, ప్రజెంట్ మనకు N8 రోడ్కి సంబంధించిన బ్రిడ్జి వర్క్స్కి ఫైల్ వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.